రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు, నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. ఆ భీముడొచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. రంగా, కోటకి పాటకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తొడ రంగా, ఒక్కసారి ఒక్కసారి కదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా ఎందుకో? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదటి. వస్తాంలే పద, మళ్ళీ రామాక పానకన్న పుడకనాయ. పారిద్దు. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. త్వరగా రంగు సాటితో సత్సాలు అవుతున్నాడు. అందరూ అవుతాట. పెద్దంతర చిన్నంతర లేకపోతే సరే రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మొదలు మాడిపోతుంటే అదే దుర్గారి మీద భక్తి, భక్తి భయం. అండి, ఎన్ని గుండెలరా మీకు? పొగరమూత వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి, ఎత్తిన చోట దించండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడికి అస్తం లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంకా మీరు బతకరు. ఒరే రాముడు, రంగడు, సుబ్బా, ఎక్క ఈ 5 నాయాలని ఎమ్ముడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారే. రావులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకుండా తుపాకులు కూడా తెమ్మను.
ఏదో కొనే రోజు బాబు మీకు బాబు నోరు ముయ్యండి, తోసేయండి జైలుకి. ఆగండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. త్వరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరు బోతులు దొరగారి మీద పంతోతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి. మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. మహారాజు శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి. వాకప్ చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిల్లిన వాళ్ళు పియ్య నీళ్ళ తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడు కనెక్షన్. అదా, ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొర, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొర, దొర నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఆ? ఏమే రా, ఎదరికి రా, బాగా కనపడు. బెదిరితే అదొక అన్నం. అంతే కదా మరి. ఒరేయ్ సుబ్బడు, నన్ను ఎదురుతాయి. లే, రా, కూర్చో. ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. ఓ వన్స్ మోర్. ఓ, కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా, రా, రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి, నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినచో ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడ చేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. లేడి పిల్ల పరిగెత్తారు. మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేళకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. దా, దా. దా, కోకలు తీసుకో. రా. దా. దా. రా.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో, ఇది 69వ తప్పు.